అట్లా ఏం లేదు చిన్నమ్మ, నువ్వెంత చెప్పినా నేను ఒక చిన్న సాయం చేస్తావు చిన్నమ్మ. మళ్ళీ ఏంటిది ఇది? ఒక్కసారి పవన్ దగ్గరికి పోయి కలిసి ఒకటేసారిగా. నీకు అసలు బుద్ధి ఉందా? అట్లా కాదు చిన్నమ్మ, ప్లీజ్ మీ చిన్నమ్మ, బాబాయ్కి ప్లీజ్. తెలిస్తే నన్ను ఉన్నిస్తారా ఇంట్లోని? వాళ్ళు గుడికి పోయి వచ్చేసరికి నేను పోయి వస్తా. ఒక్కసారి పిచ్చి పిచ్చి ఆశలు ఒక్కటేసారి ఏడకు పోయేది లేదు, నడు. ప్లీజ్ చిన్నమ్మ, ఒక్కటేసారి అర్థం చేసుకో నన్ను, ప్లీజ్ చిన్నమ్మ. పోయిరా, తొందర పోయిరా పో. అరే రాజు, మంచిగా అడగాలరా. మంచిగానే అడుగుదాం. పిల్లని పెరిగిన బలం అడుగుదాం. బలం ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. నమస్కారం అయ్య గారు. నమస్కారం, కూర్చోండి. వచ్చిన పని ఏంది చెప్పండి స్వామి. అయ్య గారు, బిడ్డకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఇవాళనే మాట ముచ్చట అయింది పిల్లగానితో. మరి అది అలా పెళ్లి బలాలు ఎట్లున్నాయో చూద్దామని వచ్చింది. సరే, వాళ్ళిద్దరి పేరు చెప్పు చూద్దాం ఒకసారి. మరి అనిత ఉన్ని అజయ్ గారు. అజయ్ అజయ్ అంతా ఉన్నా అజయ్. అజయ్ 2 నిమిషాలు మంచిగా కుడతాయి కదా. అనితకు మేషం మెల్లగా అయినా మంచిగా మంచిగా తెలుసు స్వామి. మరి జాతకాలు కలుస్తలేవు కదా స్వామి. ఎట్లా అయ్య గారికి ఇట్లా అంటే? మరి జాతకాలు అయితే కలుస్తలేవు. పూజ చేద్దాం. మరి మా చిట్టి పేరు మారుదామా? ఇప్పుడు అనిత ఉన్నది కదా, ఆ పేరు మారుద్దాం. ఏమన్నా పేరు పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు కదా గారు. ఇప్పుడు చేయొచ్చు కానీ వీళ్ళ జాతకాలు మొదలు ఇప్పుడు కలుస్తలేవు కదా. మొదలు కలుస్తలేపాయి. మన కలిపితే మళ్ళీ ఏమన్నా అయితే కలిస్తే మొదలు కలిసినట్టయితే మంచిగా ఉండు. ఇప్పుడు మరి ఏమన్నా హోమం ఇట్లా చేయొచ్చు కదా గారు. చేయొచ్చు కానీ జాతకరీత్యా దోషాలు ఉంటే చేయొచ్చు. మరి వీళ్ళకి జాతకాలలో దోషాలు ఏం లేవు. వీళ్ళ జాతకాలు సరే సరే. పిల్లాడు మంచోడు అని అది బాధ. అట్లా నా బిడ్డ కొంచెం మంచిగా బతుకుద్దని నా బాధ. అదే అయితే సరే. చిలక కోరిక లెక్క ఉండాలి కొంచెం మంచిగా. ఎట్లా చూసినా వీళ్ళిద్దరి జాతకాలు మంచిగా లేవు. కష్టాలు వస్తాయి, సమస్యలు, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతాయి. ఇది మీరు ఇష్టపడి ఇట్లా చేస్తే మాత్రం మీకు తప్పవు ఇబ్బందులు. అయ్యో, మిమ్మల్ని కాదని నేను చేయం కానీ కొంచెం అట్లా కాదు, మీ ఇష్టాన్ని ప్రకారంగా ఇద్దరికి జాతకాలు కలవకుండా చేసిర్రు. కొంతమంది చేసిర్రు, వాళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి, గొడవలు అయినాయి. వాళ్ళు ఇట్లా మంచిగా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి మీరు అట్లా ఆలోచిస్తే మాత్రం మీరు పెద్ద మనుషులు కలిసి చేస్తే మాత్రం మళ్ళీ విడిపోయే యోగం ఉంటుంది. ఇట్లా కాదు కానీ అయ్య గారు, మా బుజ్జి ఒక కూర నెంబడి పడుతుంది. పొల్ల మనసు మారేతాటే ఏమన్నా పూజలు చేయచ్చా? మరి మీకు ఇంతకు చెప్పిన కదా స్వామి, మనసును మారే పూజలు అంటూ ఏం లేవు. అలా ఒకవేళ మీరు అట్లా అరికట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసినట్టయితే ఇబ్బందుల పాలవుతారు. ఇవరికి నీకు 4 సార్లు చెప్తున్నా. ఇక మీ ఇష్టం, ఇక ఏమైనా చేసుకుంటే మీరు చేసుకోండి. ఇంకా ఊళ్ళో పొల్లకి చేస్తే మారింది అన్నారు కదా. మారారు. కష్టాలు అవుతాయి, ఇబ్బందులు, విడాకులు అన్నీ వస్తాయి. ఇవన్నీ వాళ్ళు మళ్ళీ అటే పోతుంది. అది గట్ల కాదయ్య గారు, మీ మాట కాదని మేము ఎట్లా పోతామా? ఇంక ఎట్లా నడిచేది ఉంటే గట్లా నడుతుంది. మంచిది. ఎట్లా అమ్మాయి రాదుగా, మంచోళ్ళు అంటే ఇట్లా కాబట్టి. ఏమైంది అట్లా నిన్నదానికా? మళ్ళీ అన్నదానికి అంటున్నావా? మరి ఏం చేయాలి? మా బాబు అక్కడ దత్తనంటాడు. సచ్చిండా? సావలే కదా? మందు తాగిండా? కొద్దిగా నా నోట్లో పడ్డదా? అన్నాను ఎట్లా అనిపించింది? ఆ పరిస్థితుల్లో అట్లా అన్న నేను ఏం చేయాలి చెప్పు? మరి ఎంత ఎడుతున్నా తెలుసా నిన్నటికెళ్ళి? నేను ఎడతలేనా? నాకు లేదా బాధ? ఇప్పుడే పెళ్లి చూపులు అయినాయి. ఇక మీరు మంచిగా ఉండాలి, నేనే చస్తా 2 పొత్తులు. నువ్వెందుకు చస్తావే? మరి నేను ఏం చేయాలి చెప్పు?
ఇటు నువ్వు ఇట్లా ఉంటాను అటు మా బాపు తిడతాడు ఏమన్నా అంటే చస్తానంటాడు. ఇప్పుడు పెళ్లి ఖాయమైందా? అయింది. చేసుకుంటానవా? చేసుకోపో అన్నావు కదా పో. మళ్ళీ ఏమన్నా అంటే అదే అంటావేంది? నువ్వు వచ్చి మా బాపుని బతిమలాడతావు మాట్లాడతావు నాకు తెలియదు. మాట్లాడు వచ్చి. ఏం బతిలాడాలి మీ బాపును? నాకు అవన్నీ తెలియదు. మాట్లాడచ్చి. ఏ ముఖం పెట్టుకొని రావన్నా మీ ఇంటికి? నేను ఇష్టపడ్డప్పుడు తెలియదా? ఇష్టపడ్డా. మరి వచ్చి మాట్లాడు. నువ్వు ఇట్లాంటివా నాకేం తెలిసే? ఈ మాట మొన్న చెప్తేమో. నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు పెళ్లి ఖాయం అయినాక ఏం తెలియనట్టు వచ్చి మాట్లాడుతుంది. వచ్చి తాగుడు బంద్ చేస్తా ప్యాక్ ఆట బంద్ చేస్తా మాట్లాడు నాకు తెలియదు చేసుకుంటానని. రోజు ఆడుతున్నా ప్యాకాట, రోజు తాగుతున్నా కదా. నీ ఇంటికాడ ఒక్కనాడు తాగినందుకు మొత్తం నీ తాగుతుంటేమో మరి ఆ రోజు ఎందుకు తాగినావు? నేను తాగని చెప్పినా కదా. మీ బాబు ఊకున్నాడే తాగురా అకరాక మా ఇంటికి వచ్చినావు తాగు అని అన్నాడు. తాగమంటే నువ్వు తాగుతావా? నువ్వు తాగుడు బంద్ చేయమంటే నేను తాగుడు బంద్ చేయలేదా? నీ మాట విన్నట్టు మీ బాపు మాట విన్నా. నువ్వేం చెప్తావో నాకు తెలియదు. మా బాప్ దగ్గరికి వచ్చి మాట్లాడు లేకపోతే నేను చస్తా. ఇక నీ ఇష్టం ఏమన్నా చేసుకో. సావు సత్తదాట సత్తది. అట్లా మీ అయ్య బెదిరిస్తాడు ఇట్లా నువ్వు బెదిరిస్తున్నావా అని. నేను కూడా సత్తా తీయే, నేను కూడా సత్తా పోరి. అబ్బా మళ్ళీ ఎందుకు వస్తాను? సత్తా అన్నావు కదా. అసలు మా బాప్ నీకు ఎందుకు ఇయ్యను అనుకుంటున్నావు తెలుసా? ఎందుకు ఇయ్య అన్నాడు? నీకు లేని అలవాట్లు ఉన్నాయా? ఉన్నాయి, బంద్ చేసినా కదా ఇప్పుడు. బంద్ చేసినావని నువ్వు అనుకుంటున్నావు. మా బాప్తోనే కలిసి కూర్చొని తాగుతావాయే, మా బాప్తోనే ప్యాక్ ఆడతావాయే. నీకు ఎట్లా ఇస్తాడు చెప్పు? ఒక్కసారి తాగితేనే అయింది. ఇప్పుడు నీకు తెలియదా ఒక్కసారి తాగినావు ఎన్నిసార్లు తాగినావు అన్నది? ఇప్పుడు ఏమైంది? నువ్వు వచ్చి బతిలాడుడే కదా. బతిమలాడాలి. బతిలాడు పో. వచ్చి మాట్లాడి లేకపోతే నేను చస్తా నాకు తెలియదు. ఈ బెదిరించేందుకే ఉన్నారు ఆడోళ్ళు. నేను బెదిరిస్తుడు కాదు నిజంగానే చస్తా. ఇక నీ ఇష్టం బతుకు మంచిగా నేను చచ్చినాక. అయ్యగారు అట్లానే ఒక్కటి అనుకుంటూ ఒకటి కాబట్టి చిట్టికి ఏం చెప్పాలో ఏమో అర్థమవుతలేదు. అయ్యగారు గట్ల చెప్తే నీ అవ్వ చిట్టికి ఏం చెప్పాలి. అవు చిట్టి ఎటు పోయినావురా? బాపు దుకాణం కాడికి పోయినాయి. దుకాణంలోకి పోయినావా? దా చిట్టి పెళ్ళి కొడుకు ఎట్లున్నారా? కర్రెగా ఉన్నాడే. కర్రెగా ఉన్నాడు కానీ గుణం మంచిదటరా. మస్తు వస్తుందట. పొలాన్ని చేసుకుంటే కాలికి మట్ట అంటకుండా చూసుకుంటారట. ఏం కాదు చేసుకో. కర్రెగా ఉంటే ఎట్లా చేసుకోవాలని బాపు? ఏమవుతుందిరా ఇవాళ రేపు ఎంతమంది చేసుకుంటలేరు. ఆయన నేనేం తెల్లగా ఉన్నా ఆడేం కర్రెగా ఉన్నాడు. కర్రెగా ఉంటేందిరా మనసు మంచిది అయితే సరిపోతుంది. నాకు నచ్చుతలేడే. ఇంకా ప్రవీణ్ గారు ఏంటిదిరా తాగుతాడు గసంటోళ్ళే నచ్చుతారా నీకు? ఇంకా అటు మారుతాడే. మన్ను మారుతాడు, బీడీలు తాగుతాడు, అంబారు బొక్కుతాడు. నీకు ఇప్పుడు అర్థం కాదురా, తర్వాత అర్థమవుతుంది. నేను చెప్తే ఇంటలేవు నా మాట. దా నువ్వు నా గుండెలు ఉన్నావు, నేను నీ గుండెలు ఉన్నా. నాకు తెలుసు అది. నా మనసులోకి వెళ్ళి నువ్వు పోవు, నీ మనసులోకి వెళ్ళి నేను పోను. తీసుకో, ఇగో నాకేమద్దు. తీసుకో అంతే. తీసుకొని రేపు పొద్దుగాల ఫోన్ చేయి. నేను చెయ్యా. ఫోన్ చేయలేదు అనుకో ఇంటి డబ్బా పడతా మరే, లేకపోతే బాయిలన్నా దుంకి చస్తా నేను. పైసలు లేని ఎట్లా చేస్తారు?
ఇట్ట ఉన్న కాడ పైసలు ఉంటాయి, పైసలు ఉన్న కాడ ఇట్ట ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు వేయాలనుకుంటే ఎట్లానే చేస్తావు, ఇట్టం లేదు ఎట్లా చేస్తావు, ఇట్టం లేదనే కదా ఇప్పుడు ఈ కథ అంతా. 30 రూపాయలు పోతావు కానీ 3 మూలు అయితే పడేటట్టున్నాయి. ఒప్పుకున్నది అయ్యో నా భరతలో నేను. సరే ఓకే బాయ్ బాయ్ బాయ్. మర్చిపోతే మాత్రం ఏం చేద్దాం? అయితే సరే మరి బాయ్. బాయ్. హలో, చెప్పే. నేను చెప్పేది ఒకసారి మంచిగా ఆలోచించు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా బాబుని బతిమలాడు. ఇగో బతిలాడాలని నాకు కూడా ఉన్నది, కానీ మీ బాబు ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం అనిపిస్తుంది నాకు. అసలు ఒప్పుకుంటాడంట వానే? నువ్వు వచ్చి మాట్లాడితేనే కదా తెలిసేది ఒప్పుకుంటాడో ఒప్పుకోడా అన్నది. ఒకసారి వచ్చి మాట్లాడు. కరెక్టే, కానీ నేను ఒక్కనే రావన్నానే. ఇగో మా ఇంటి వెనక చిన్నమ్మ ఉన్నది, మా చిన్నమ్మని తీసుకొని రావన్నా, మంచిగా నాకు తోడు ఉంటుంది. అగో మళ్ళీ మీ చిన్నమ్మ ఎందుకో? నువ్వు ఒకటివి రాత్తలేదా? బయట కలిసినప్పుడు బాగానే ఎదులు కొడతావు కదా, ఇప్పుడు మా బాబుతో మాట్లాడడానికి నీకు ధైర్యం లేదా? గట్ల కాదే, ఎవరన్నా ఒక్కరు మంచిగా మాట్లాడేటోళ్ళు ఉండాలనా అద్దా? అరే మంచిగా మాట్లాడుతందుకు నీవా పట్టుకత్తా అంటున్నా. ఇగో పని చేయి, మా పెద్ద మనుషులు అందరినీ 4-5 పట్టుకొని రావాలన్నా మరి. ఓ పిసబిత్తురోడా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒకటి రమ్మంటే అర్థమవుతలేదా? పెద్ద మనుషులు ఎందుకు నీకు? నాకేమన్నా పెళ్లి చూపులా? చెప్తే అర్థం కాదు, ఒకరిని రమ్మంటే అర్థమవుతలేదా? అన్ని పిసలెక్కలు చెప్తావు. ఓ బంగారి బొమ్మ, నేను ఒక్కరిని నత్తే మీ బాబు నా ఈ పంతా పుండు చేసి పంపిస్తాడు. నేను కొంచెం ధైర్యం ఉంటుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? పోనీ పని చేయి, ఒక పని చేయి, సర్పంచ్ సార్ని పట్టుకొని వస్తా. మీ సర్పంచ్ సార్ ఎట్లా మీ బాబుకు బాగా సోపది కదా, నా దిక్కు మాట్లాడిన అనుకో చక్కగా ఒప్పుకుంటాడు మీ బాబే, మంచిగా ఉంటుంది. మళ్ళీ సర్పంచ్ ఎందుకురా గాయదోడ చెప్తినవా? మంచిగా మాట్లాడతందుకే. సర్పంచ్ ఒక్కడే మాట్లాడడానికి సరిపోతాడా? వార్డ్ నెంబర్లని, ఉప సర్పంచ్, ఎంపీటీసీ ఇంకెవరినన్నా తీసుకురా, మంచిగా మాట్లాడతారు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. ఓ ఆటోల సర్పంచులను, ఓ ఆటోలో ఆడ మెంబర్లను, ఇంకో ఆటోలో ఎంపీటీసీలను, వీళ్ళందరిని పట్టుకొని వచ్చినాం అనుకో, ఓరు నీ అక్క మీ అయ్య ఉత్తగానే ఉచ్చబోసుకొని నాకు ఇస్తాడే, ఒప్పుకుంటాడు. గట్ల మంచిగా ఉంటుంది కానీ. ఇగో పవీను, నాకు బీపీ లేపకు. నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతా అంటే నువ్వు ఎందుకు జోకులు చేస్తాను? అన్ని బిత్తిరి ఎందుకు మాట్లాడుతాను? బిత్తిరోడా, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు? అరే నాకు బీపీ లేపకురా, బాడుకో సంపుతా నిన్ను. అరే చెప్తినవేంద్ర బాడుకో. కాలుతుందా అనితమ్మ? మొన్న లేచిపోదాను రాయా అంటే గిదే చెప్పినావు కదా, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ సర్పంచ్ అని. మరి నాకు మండలే? నాకు కూడా మండింది, గందుకే ఇప్పుడు నేను నీకు మండేటట్టు చేస్తాననే. గింతదాకా వచ్చినాక సిగ్గు లేకుండా జోకులు చేయకు. సరే సరే, జోకులేం చేయతి. చెప్పింది అర్థమైందా? నేను మళ్ళా చెప్పా. అత్త నుండి చక్కగా అత్తగా మీ ఇంటికి. నువ్వు వచ్చి మాట్లాడు, తొందర్రా. సరే మరి. సరే.
ప్రవీణ్ ఏతున్నారా కూర్చోరా తిన్నావారా సరే మీద కూర్చోపోయినారా ఏం కూర్చొని కాళ్ళు వస్తున్నాయి తిన్నవారా తిన్నారా ఏమైందిరా అరే అనితుల బాబు దగ్గరకు పోయి బతిలాడన్నారా బతిలాడితే ఏముందిరా అరే అలా అయ్యా నువ్వంటే నచ్చది నీకు ఇచ్చి పెళ్ళి చేస్తారని ఎట్లా అనుకుంటున్నావురా అరే నువ్వు ఇదంతా టెన్షన్ పెట్టుకోకురా అది ఏదైతుందో అది అవుతుంది నువ్వు బతిలాడు మళ్ళీ అల్ల కొట్టుడు అవసరమారా సపరేట్గా ఆ అమ్మాయిని లేపుకొని పోరా అరే లేచిపోయి పెళ్లి చేసుకుందామని నాకు కూడా ఉన్నాయిరా కానీ అని తత్తలేదు కారా అవ్వా అరే గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదురా అలా బాబు గురించి ఆలోచిస్తుంది కానీ గింత ప్రేమిస్తే నా గురించి గింత కూడా ఆలోచిస్తలేదురా వారి పిచ్చోడా ఆ మనసులో నువ్వు వింటున్నావు అలా బాబు వింటున్నారా పాప ఆమెకి ఏం అర్థమవుతలేదు నువ్వన్న అర్థం చేసుకోవారా అరే అలా బాబు ఎంతున్నా నాతో ఎంతో కొంత అయితే లవ్ చేసింది కారా అవ్వా అరే అలా బాబు గురించే మొత్తం ఆలోచిస్తుంది ఇక మొన్న అన్న కాంచి ఇక మనసునే పడతలేదురా నీ అవ్వ ఏడు వాళ్ళను సావాళ్ళను ఏం అర్థమవుతలేదురా నాకు ఆరా భవేను నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా మేము లేవారా అవసరం ముగ్గురు ఇప్పుడు పోయి బతలాడంపా అవసరం కాలు మొక్కదంపా ఒప్పుకోనంటావారా అరే నేను కాలు మొక్కుడు అంటే కరెక్ట్ కాదు కారా పోయి ఇంటర్లో కాలు మొక్కితే ఎట్లా పాడవుతుందిరా మేము లేవారా మేము ఇద్దరం మొక్కుతాం మేము మాట్లాడదాం అవసరం తను పడుతున్నారు నీకోసం గా మాత్రం చేయవారా అరే మీరు చేస్తారు కానీ ఆయన ఒప్పుకుంటారంటావారా అరే మనం ప్రయత్నం చేస్తేనే కాదు ఏదైనా అవుతుందో కాదని నువ్వు ఇక్కడ అంటే ఏం ఆలోచిస్తుంది అక్కడ ఏం ఆలోచిస్తుంది ఆల్రెడీ పెళ్లి పిల్లగాడు ఓకే అయినట్టు పెళ్లి చేసుకుంటుంది ఇంకేంద్రా గట్టెట్ చేసుకుంటుందా ప్రేమించినాక ఏదో నాడు పోంపా పోయి మాట్లాడొచ్చిందే కావాలి అలా పోదామంటావా పా ఒప్పిద్దాం అవసరం అరే పోదాంరా పక్క చేద్దాం ఇది మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా పని అవుతుందిరా నువ్వు గింత లవ్ చేస్తున్నావు మీ మావి వెళ్తేనే గారు ఒప్పుకునేది సరే పార్రా పన్నాడు ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదరా లేవారా పనాడు అయ్యగారి దగ్గరికి పోతే అట్లా అన్నారు అయ్యగారు మాటినా లేకపోతే ఎందుకైనా మంచిగా ఒకసారి చిట్టిని అడిగి చూస్తా చిట్టి బాబు ఇక దారే కూర్చో ఇంకా అయ్యగారి దగ్గరికి పోయినాం మేము నీదుని పిల్లగాని జాతకం చూపెట్టినా మంచిగా ఉన్నాయట బలాలు పేరు కూడా మార్చడం అవసరం లేదన్నాడు గణాలట గినాలట అన్నీ మంచిగా ఉన్నాయి అన్నారు రా ఇంకా రేపన్న ఎల్లుండి అన్న పోయి కట్నం మాట్లాడుకొని లగ్నపత్రిక పెట్టుకొని అత్త ఇట్లా కాదే బాపు చిన్నప్పటి నుండి ఇంత మంచిగా చూసుకున్నావు అదే కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏం చేసిండే పిల్లగాడు మంచిగా లేడా అలా మస్తు బుచ్చడు ఆస్తుంది ఆస్తుంది కాదు మనసు మంచిగా ఉండాలి నాకు ఇష్టం కావాలి కానీ మంచిగా లేడా నీకు తెలియదా నాకు ఎవరు కావాలో ఇక నువ్వే చేసుకోపో మరి ఇట్లా కాదు బాపు చిన్నప్పటి నుండి ఇంత గౌరవంగా పెంచుకోనికి ఇప్పుడు ఎందుకు ఇట్లా ఏడిపిస్తాను అదే నేను ఏం చేసిండే చెప్పు మనం రాజుగాడేగా తీసుకొచ్చింది మంచోడేగా పిల్లగాడు మంచోడే కానీ నేను ఇష్టపడ్డాయని ఉన్నాడు కదా మళ్ళీ అంజోలు తీస్తావు ఇసలు ఎత్తది అడుగుతా తాగుతాడు ఆయన అందరు అంటారు కానీ బంద్ చేస్తాను అన్నాడు బాపు ఏం బంద్ చేసిండు మొన్న చూతేగా ఇంటికాడ అని బాగోతాం ఇట్లా కాదు బాపు మారుతాడు బాపు పెళ్ళైనాక ఏం మారుతాడే ఆడు మారాడే నాకు తెలుసు వాళ్ళందరూ వేస్ట్ అంతా దరిద్ర పొల్లు ఏమైతే తెల్లగోలు కావాలి ఇలా నువ్వు గంటగా పని కత్తన్నావే ఏంటిది వాడు ఏం చేసిండే ప్రేమించుకుండు ప్రేమించు తప్పాయే ఇట్లా మీ ఇంట్లో జరిగితే తెలుస్తుందిరా నీకు గట్ల కాదే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఏంద్రా మాట్లాడతాను అరే ఏం మాట్లాడుతున్నావు ఉన్నది చెప్తున్నావు ఆడమన్నా మోసం చేసిండే అమ్మాయిని ఏమో బాగా కొడుతున్నావు అరే నా ఇంటికి వచ్చి ఇంకా నీవు ఏం మాట్లాడుతున్నావు చల్ పీక్ అన్న తలుచుకుంటారు ఇద్దరు లేచిపోతే నీ ఇద్దరు పోతాను ఆలోచిస్తారు నీకు అర్థం చేసుకుంటాను నువ్వు అది బొమ్మని దాని బొమ్మని నేను చెప్తా దాని సంగతి ఏంద్రీ మేట్ల పోతాం మేట్ల మేము బొమ్మని చెప్తాం అన్న కూల్ కాయే ఎందుకు అంత కొడుతున్నావు ఇద్దరు పోతే కొద్దిగా కాంప్రమైజ్ కాయే
ఏంట్రా కాంప్రమైజ్ అయ్యేది కాంప్రమైజ్ పెద్దోని గిట్ట ఉంటా కొద్దిగా నిదానంగా మాట్లాడాలి. అని మన మనిషి అయినా అర పొద్దుగాలు ఎత్తే తాళ్ళల్లో చస్తాడు ఆయనకి ఎట్లా ఇవ్వాలరా నేను అన్న ఆడ తాగుతాడు నీకు తెలుసా? అని నాతో కూకొని తాగిండు కానీ తాళ్ళల్లో పక్కకు అరే బంద్ చేసిండే. అరే నువ్వు తాగన్నాడు ఆడ తాగిండు. ఇంకా దా చేస్తాడా? అన్న కొద్దిగా ఆలోచించే వాళ్ళిద్దరు లైఫ్. ఏందిరా వాళ్ళ జీవితం గురించి మాట్లాడుతున్నావు? నా బిడ్డ జీవితం గురించి నాకు తెలియదా? ఎక్కతక్క మాట్లాడితే పోలీస్ స్టేషన్లో ఎత్తి తొక్కిపిత్తా. ఏమనుకుంటారా? ఇంకా కండ్ల మొదట కనబడతా. నిన్ను చూడగానే నాకు మంట వస్తుంది. అన్న ఏదిరా ఆడు మన కూలపడు కూలపడు అన్న ఈ దండం పెడితే కాలు అన్న, ఇడిచిపోయి అన్న, ఇచ్చే అన్న. అన్న మనోడే మంచి చూసుకున్నా మంచి చూసుకున్నా అన్నాడు. ఇచ్చే. ఏందిరా ఏంది ఏంటి? అరే, వాగరా. అన్న